దయగల తండ్రి, కృపగలిగిన దేవ, శ్రేష్టమైనటువంటి వాక్య సమయాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభా, నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా నీ అంతరంగమును తెలుసుకుని, మర్మములను సత్యములను గ్రహించుకుని, మా యొక్క విశ్వాస జీవితమును బలపరుచుకుని, మరింతగా నీ సైన్యముగా, మరింతగా నీ శిష్యరికములో ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అడ్డుపడుతున్నటువంటి చీకటి శక్తులు లయపరచండి. ఏ మాట కూడా మా నుండి ఎత్తుకుని పోకుండా మా యొక్క హృదయాలకు మేము కావలి ఉంచుకుని, వినగలిగే చెవులను మేము స్థిరపరచుకుని, వాక్యం కొరకే వేగిరపడే మనసును మాకు దయచేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఏలుబడి చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. ఆఖరి పోరాటం మనము వాక్యము విన్నాం. దైవావేశము చేత ఆఖరి పోరాటం వాక్యము ప్రకటించబడింది. ఏ పోరాటమైనా దానికి ఒక రిజల్ట్ ఉందా? ఎవరైనా యుద్ధం ఎందుకు చేస్తారు? గెలవడానికి, రాజ్యమును గెలవడానికి, రాజును గెలవడానికి, రాజ్యమును సమకూర్చుకోవడానికి యుద్ధం చేస్తారు. పరీక్షలు ఎందుకు రాస్తారు? పరీక్ష పాస్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళడానికి. ఎగ్జామ్స్ ఎందుకు రాస్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు రాస్తారు? ఆ పరీక్షలో విజయం సాధించి, ర్యాంకులు సంపాదించి, ఉద్యోగాలు సంపాదించటానికి. అంటే పరీక్ష ఒక యుద్ధము. రాజుకి ఎదుటి రాజును ఓడించటం అనేది ఒక యుద్ధము. నరునికి ప్రతిదినము కూడా యుద్ధమే అని యోబు చెప్తున్నాడు. ఈ యుద్ధం వెనకాల ఖచ్చితంగా ఒక ఫలం అనేది ఉండాలి, ఒక రిజల్ట్ అనేది ఉండాలి. రాజుకి రాజ్యమును సమకూర్చుకున్నట, విద్యార్థికి అకాడమిక్ ఇయర్ని పూర్తి చేసి ఇంకొక అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళట. ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో నిత్య భాగం. ఆఖరి పోరాటం యొక్క ఫలం ఏమిటి? ఆఖరి పోరాటం యొక్క రిజల్ట్ ఏమిటి? యుద్ధం చేసి మనం ఏం సంపాదిస్తాం? ఒలీవ కొండ మీదకి దిగి వచ్చినటువంటి యేసయ్య, ఆయన పాదము మోపగానే ఆ పర్వతము తూర్పు నుండి పడమరకు రెండుగా చీలిపోయి, ఒక భాగము ఉత్తర భాగానికి, ఒక కొండ భాగము దక్షిణ భాగానికి వేరుపరచబడగా లోయ ఏర్పడిందని, ఆ లోయలో తన జనులను ఆయన భద్రపరిచి యుద్ధము జరిగించి ఉన్నాడని గత వారం మనము ధ్యానించాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యుద్ధం అయిన తర్వాత నీవు, నేను, ఆయన చేత ఏర్పరచబడిన వారందరూ కూడా మరి నూతనమైన సృష్టిలో, నూతనమైనటువంటి ఏర్పాట్లో భాగమవుతామని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే, ఆ యుద్ధము ముగిసిన తర్వాత, అంతటా ఆఖరి పోరాటము ముగిసిన తర్వాత, అంతటా కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పరచబడుతుంది. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతుంది. ఇక అది ఏమాత్రము కూడా ఉండదు. రెండవ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అంతటా ఈ పాత భూమి వెళ్ళిపోతుంది, ఆకాశము పోతుంది, సముద్రం ఇంకా ఉండదు.
రక్షింపబడినటువంటి వారు, భద్రపరచబడినటువంటి వారు ఒక గొప్ప సృష్టిని చూస్తా. ఈ సృష్టిలో ఆకాశము నుండి ఒక సియోను పట్టణము చదువుదామండి. నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. ఇదంతా జరిగిన తర్వాత, ఈ సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఆకాశం నుండి, అంతకు మించి పరలోకము నుండి ఏమొస్తుందటండి? నూతన యెరూషలేము పట్టణము కిందకి భూమి మీదకి దించబడతా ఉంటుంది. ఇలా చూడండి, ఆ స్ఫటికం ఎలా ఆకాశం నుండి ఎలాగొస్తుందో, న్యూ జెరూసలేం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలాగుందంటండి? తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె న్యూ జెరూసలేం, కొత్త యెరూషలేము ఉండబోతోంది. మన కొరకు ఏమి నిర్మించబడిందంటండి? నూతన యెరూషలేం. నూతన యెరూషలేం సియోను నా కొరకే నువ్వు నిర్మించి ఉన్నావు. ఇది ఇప్పుడు ఎక్కడ తయారు చేయబడుతుందండి? పరలోకం అనేటువంటి కర్మాగారంలో, షిప్ యార్డ్లోకి వెళ్తే షిప్ యార్డ్లో ఏం తయారవుతాయండి? హిందుస్థాన్, ఏం పేరండి దాని పేరు? విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి విశాఖపట్నం వాసులారా, షిప్పులు తయారు చేసే షిప్పుల కంపెనీ పేరు ఏంటి చెప్పగలరా? షిప్ యార్డా? దాకియాడా? డాడగా? నూతన యెరూషలేం. విశాఖపట్నంలో బీచ్ చూస్తున్నాం, మన కాలక్షేపం అంతా అట్టనే అయిపోతా. హల్లెలూయా. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్. ఏంటండి? హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్. ఇది మన భారతదేశంలో చాలా పేరుగాంచినటువంటి గొప్ప సంస్థ. షిప్లను తయారు చేస్తూ ఉంటుంది. ఇది చెప్పండి అండి, మీకు నోటుకు వచ్చి నేను ఇన్ని చెప్పేస్తున్నారు. దాక్యాడు, అది ఇది అని. దేని స్తోత్రం. హల్లెలూయా. మీ కొరకేమో ఆయన అక్కడ కష్టపడి నూతన యెరూషలేం నిర్మిస్తున్నాడు. నూతన యెరూషలేం. షిప్ యార్డ్లో ఏం తయారవుతుందండి? షిప్పులు తయారవుతాయి. టైటానిక్ షిప్పులు అంటే షిప్పులు తయారవుతాయి. టైటానిక్ అంటే మునిగిపోయింది, కానీ మునగలేనటువంటి షిప్పులు తయారు చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి షిప్పులు తయారు చేస్తారు. ఆ ఆర్డర్లు ప్రపంచం నుండి ఆర్డర్లు వస్తూ ఉంటాయి. అంటే ఆ దేశాల నుండి, ఆయా ఇతర దేశాల నుండి ఆర్డర్స్ వస్తే వారికి తగ్గట్టుగా వీరు రూపకల్పన చేసి వాటిని మొదట దానికి డెమో చేసి ఇలా ఉండబోతుందని చెప్తే వారు యాక్సెప్ట్ చేస్తే దాని ప్రకారం ఇక్కడ ఏం చేస్తారంటే షిప్ను తయారు చేసి సముద్రంలో కుదులుతారు. ఇక్కడ అదే క్రమంలో పరలోకమందు ఒక పట్టణం తయారు చేయబడతాను. ఆ పట్టణం పేరు యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేం. ఇది ఆఖరి పోరాటం అయిపోయిన తర్వాత, ప్రతి మాట వినండి, అయిపోయిన తర్వాత నన్ను అడగొద్దు. నేను నా జీవితంలో ఒక మెసేజ్ని మళ్ళీ రెండోసారి రిపీట్ చేయను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప అది. కాబట్టి ప్రతి మాట శ్రద్ధగా వినండి. ఏం చేయాలా? పరలోకంలో ఏమవుతుందటండి? ఆ యెరూషలేము పట్టణము నూతనంగా తయారు చేయబడి ఆకాశము నుండి అలాగ దింపబడతా ఉంటారు. ఎవరి కోసమో తెలుసా? ఆఖరి పోరాటములో విజయము సాధించిన వారి కొరకు. ఈ పట్టణములో ఎవరుంటారో తెలుసా? ఈ పట్టణములో కొత్తగా నిర్మించబడినటువంటి యెరూషలేము పట్టణంలో ఎవరుంటారో తెలుసా? ఎవరుంటారండి? ఆఖరి పోరాటంలో గెలిచిన వారితో పాటు 3వ వచనం చదువుదాం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈరోజు వాక్యము, నేను పెట్టినటువంటి వాక్యానికి లైక్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారు చెప్పండి. ఆ వాక్యం ఏం చదివారు చెప్పండి. చెప్పాలా? లేకపోతే మీరు ఊరకనే లైక్ కొడుతున్నారని అర్థమవుతుంది. హల్లెలూయా. 21 వచనంలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారు ఆయన ప్రజలైందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండే వారికి తోడై ఉండను. ఆ పట్టణంలో ఎవరుంటారటండి? మనం ఉంటాము. మనతో పాటు ఎవరుంటారటండి? దేవుడు కూడా
సింహాసనం. ఆయన ఇక్కడ మనతో పాటు మనుషులతో కూడా ఆయన ఏం చేస్తాడంటే కాపురం ఉంటాడంట. మనం ఆయనకి ప్రజలమై ఉంటామంట. ఇంకా మనకు తోడై ఉండి ఏం చేస్తాడంటాడండి, మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. అంటే ఆయనతో కలిసి మనం ఏం చేస్తూ ఉంటామంటే సహవాసము. ఏ సహవాసం అండి? దేవునితో కలిసి సహవాసం చేస్తాం. ఇక ఆయనకి ఒక ఊరు, మనకు ఒక ఊరు లేదు. మీకు అర్థమవుతుంది? ఆయనకు ఒక ఊరు, మీ ఊరు వేరు, మా ఊరు వేరు కాదు. మీది తినాలి, మాది తినాలి కాదు. ఇక నుంచి మనం ఏం చేయాలి? మీది తినాలి, మాది తినాలే. ఎవరిది? అయ్యా నీది నూతన యెరూషలేము, నాది నూతన తినాలనకండి మళ్ళా. నాది నూతన యెరూషలేము, నేను నూతన యెరూషలేము నివాసిని. ఇప్పుడు నేను నీతో కలిసి కాపురం చేస్తున్నా అంటే నివాసం ఉంటున్నా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నన్ను నడిపించే దేవుడిగా నువ్వు ఉన్నావు. ఎంత గొప్ప ఆధిక్యత కదా అండి, ఎంత గొప్ప ఆధిక్యత కదా. దేవునితో నివాసం ఉండడం, నూతన యెరూషలేము పట్టణములో మరి నీవు ఆయన అందరము కలిసి నివాసం ఉండడం, ఆయన మనకు తోడుగా ఉంటే. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన, లేకపోతే ఆల్ నైట్ ప్రేయరు, లేకపోతే దీక్షతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తుంటుంటే అప్పుడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తూ జవాబిస్తూ నడిపిస్తున్నాడు కదా. ఆకాశము నుండి, ఎక్కడి నుంచి ఉంటున్నాడు అంటండి ఆయన? ఆకాశము నుండి ఆయన వంగి చెవి పెడతాడట. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకని? మీరు ఆయన మన ఇంట్లో ఉన్నంత. ఇప్పుడు నా పిల్లలు మేము ఇంట్లో ఉంటామా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు కోసం వాడు ప్రార్థన చేయవలసిన అవసరం ఏమైనా ఉందా? డాడీ రాగానే అడుగుతానులే అంటాడు. ఒకవేళ ఎదురుగుండా ఉంటే వెంటనే అడుగుతాడు. ఎందుకంటే డాడీ విల్ కమ్ అట్ ఎనీ పాయింట్. అంటే సాయంత్రం రావచ్చు, ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడైనా అడగవచ్చు. కాబట్టి ఇంక ఏ విధమైనటువంటి ఏముండదటండి, చదువుదాం. ఏముండదటండి? కన్నుల ప్రతి బాష్ప బిందువో ఇంక అవసరం ఉంటుందా అండి? డాడీ కూడా ఉంటే, మమ్మీ కూడా ఉంటే ఏమైనా అవసరం ఉంటుందండి పిల్లకాయలకి? అలాగే మన తండ్రి మనతో పాటు నివాసం ఉంటుంటుంటే ఇంకేమైనా అవకాశం ఉంటుందండి? ఎస్. రెండో మాట చూద్దాం. మరణము ఇక ఉండదు, దుఃఖమైననో ఏడుపైననో వేదైననో ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడున్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. మరియు మరియు మరొకసారి మరియు ఇప్పుడు చదవండి. ఈ మాటలో నమ్మకమునకు, ఈ మాటలు ఏ మాటలు? నవీన్ గారు చదివినటువంటి మాటలు, లేదా ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు రాసినటువంటి మాటలు. 21వ వచనము 1 నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. ఈ మాటలన్నీ కూడా ఏమై ఉన్నాయటండి? నమ్మకమునకు నిజమై ఉన్నాయి. నిజమైన వాటిని మనం నమ్మాలి కాబట్టి నిజమైన వాటిని ఆయన చేస్తానంటున్నాడు, నిజమైన వాటిని నేను జరిగిస్తానంటున్నాడు. కాబట్టి మీరు ఏం చేయమంటున్నాడు? యోహాన్తో ఏం చెప్పాడండి? రాయ్. ప్రకటన గ్రంథంలో రాయవలసింది ఏంటండి? నిజమైనది, నమ్మకమైనది రాయాలి. ఏంటి నిజమైనది? నూతనమైన యెరూషలేము ఆకాశము నుండి తయారు చేయబడి, పరలోకము నుండి తయారు చేయబడి, ఆఖరి పోరాటంలో గెలిచిన వారి కొరకు ఇలాగ దించబడతా ఉంటుంది. ఆకాశం నుండి దించబడతా ఉంటుంది. ఆ పట్టణములో ఆయన కాపురం ఉంటాడో ఆ పట్టణములో నీవు అందరము కాపురం ఉంటాం. మన మధ్యన ఆయన నివాసము చేస్తాడు. మన మధ్యన ఆయన నివాసము చేస్తాడు. ఇక ఏ కన్నీరు ఉండదు, ఏ వేదన ఉండదు, ఏ దుఃఖము ఉండదు, మరణం ఉండదు. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ప్రియ సహోదరుడా, సహోదరి, దట్స్ వాట్ యువర్ గాడ్ గివింగ్ టు యూ. అది నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకసారి నీ దేవుడిని బట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకనే? ఇది నమ్మకమైనది, నిజమై ఉన్నది. ఇదేమి నేను సోది మాటలు చెప్పట్లా, పనికిరాని మాటలు నేను చెప్పట్లా, ఆ కథ ఈ కథ నేను చెప్పట్లా. గత వారం చెప్పా అలెగ్జాండర్ చచ్చిపోయిన 400 సంవత్సరాలకి రాయబడితే దాన్ని నమ్మేస్తా ఉన్నాం. ఈ కాలంలోకి చెందినవాడు కాకపోయినప్పటికీ కూడా అతడు దేవుడు అంటే ఇతడు దేవుడు అంటే నమ్మేసేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. కానీ నీ దేవుడే రాయించాడు నీకోసం, నీ దేవుడే నీకోసము రాయించాడో చెప్తున్నటువంటి నమ్మకమైనది, ఇంకా నిజమైనది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏటి నమ్మకమైంది? ఆయన నివాసములోని ఉండడం.
ఎప్పటి వరకు అండి? మరణము లేకుండా నిత్యము ఉండడం. మరణము లేకుండా నిత్యము ఉండడం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఎలాగా సాధించాలన్నదే ప్రశ్న. ఎలాగా దీనిని సాధించాలన్నదే మన ముందున్నటువంటి సవాల్. గత వారం చెప్పా, ముద్రలు వేయబడుతూ ఉన్నాయి. ఏ ముద్రలు వేయబడుతున్నాయండి? 666 666 ముద్ర అపవాది అందరికీ వేస్తూ ఉంది. ఆ ముద్రను బట్టి క్రయ విక్రయాలు జరగబోతున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ముద్రే. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా అదే ముద్ర, షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా అదే ముద్ర, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా అదే ముద్ర. ఈ ముద్ర వేయబడినటువంటి వారందరూ కూడా ఆఖరి పోరాటంలో పాలిభాగస్తులు కాబోతూ ఉన్నారు. వీరందరూ పక్షముగా ఎంతమంది యుద్ధానికి బయలుదేరారని చెప్పానండి? 20 కోట్ల మంది. యూఫ్రటీస్ నది ఎండినటువంటి నదిగా చేయబడితే ఆ ఎండినటువంటి నేల నుండి 20 కోట్ల మంది వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు, చాలా జీవితానికి అవసరమైన మాటలు, అన్నిటికీ మించి క్రైస్తవంగా యాజ్ అ క్రైస్టియన్గా నీకు అవసరమైన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని గ్రహించాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్ని అలా ఉండిపోతూ ఉంటాయి. ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటంటే, ఒకదానికి మనం అలవాటు పడిపోతే, లేకపోతే అదే చెప్పి అదే విని ఇక ఇదే నిజమేమో అనుకుంటాం, ఇదే సత్యమేమో అనుకుంటాం. కాబట్టి అంతకు మించిన జ్ఞానం ఏమైనా ఉందా, అంతకు మించిన ఏమైనా వాక్యం ఉందా, అంతకు మించినటువంటి మర్మం ఏమైనా ఉందా అని ఆలోచన చేయడమే నిరంతర శోధకుడిగా క్రైస్తవుని యొక్క కర్తవ్యం. నిరంతర శోధకుడిగా, క్రైస్తవ యొక్క శిష్యులుగా అది మనకు అవసరం. ప్రభువా, నీకోసం నేను చూస్తున్నా, ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? నీవేనా మెస్సీవి? ఏంటండి, ఇంకా వాళ్ళకి తెలుసుకోవాలని, ఆయన ట్రూవా కాదా అని తెలుసుకోవడానికి ఇంకా ఎవరన్నా రాబోతున్నారా? వచ్చేవాడు ఎలా ఉండబోతా ఉంటాడు? అయితే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ప్రవక్తవ అయితే ఏం చేయడానికి వచ్చి ఉంటావు? ఎంతటి ఆ జ్ఞానయుక్తమైనటువంటి శిష్యుల యొక్క నడిపింపండి. మరి నీవు నేను కూడా పేదరికి ఏమైనా తక్కువ ఏంటండి? తక్కువ కాదు, చెప్పండి రా. చదువులో తక్కువేం కాదు, జ్ఞానంలో మాత్రం తక్కువే. ఆయనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఆయనలో పరిపూర్ణంగా పనిచేసింది కాబట్టి నీ పిహెచ్డీలు, నీ డబుల్ పీజీలు, నీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమీ కూడా ఆయన ముందు నిలబడే జాలవు. ఆయన తెరిస్తేనే లోపలికి వెళ్తావు, ఆయన తెరిస్తేనే మందికి బయటకు వస్తావు. కాబట్టి ఇక మనం ఏం చేయాలా? ఆయన ముందు నోరు మూసుకుని ఉండడం. ఎవరి ముందు? డేవిడ్ రాజు గారి ముందు కాదు, పేదరి గారి ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ముద్రలు వేయబడినటువంటి క్రమంలో అందరూ కూడా ముద్రలు వేయించుకుని క్రీస్తు విరోధిగా తయారు చేయబడి క్రీస్తు జనాంగం మీద, క్రీస్తు ప్రజల మీద యుద్ధము చేసి వారిని గెలవాలనేటువంటి ప్రయాసతో యూఫ్రటీస్ నది గుండా ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే, అక్కడే ఈ సమయము కొరకే, ఈ గడియ కొరకే, ఈ నిమిషము కొరకే, ఈ సంవత్సరం కొరకే దేవుడు నియమించినటువంటి 4 దూతలు యూఫ్రటీస్ నది నుండి పైకి వస్తారు. 4 దూతలు యూఫ్రటీస్ నది నుండి బయటకు వస్తారు. చదువుదాం. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథము 14వ వచనం. సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పుట వెంటిని. మనుషులలో 3వ భాగమున సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరే. 20 కోట్ల మంది జనాభా రౌతులు, అంటే గుర్రపు రౌతులను వేసుకుని
కవాతు చేస్తూ యూఫ్రాటీస్ నది గుండా 1800 మైళ్ళ ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సైన్యంకు ఎవరు ఎదురుపడ్డారండి? 4 దూతలు ఎదురుపడ్డారు. ఈ 4 దూతలు ఎక్కడ బంధింపబడి ఉన్నారండి? యూఫ్రాటీస్ నది ఒడ్డున బంధింపబడి ఉన్నారు. దేనికోసం బంధింపబడి ఉన్నారు? ఈ సమయం కొరకు, ఈ గడియ కొరకు, ఈ సంవత్సరం కొరకు, ఈ నిమిషము కొరకు. ప్రియ సోదరుడు, అర్థమవుతుందా? నియమించబడి ఉన్నారు. ఎప్పటి నుండి? లూసిఫర్ని ఆకాశం నుండి త్రోసివేసినప్పుడు లూసిఫర్తో పాటు అతనిని వెంబడించేటటువంటి దూతల సమూహము, అతని వెంబడించేటటువంటి శిష్య బృందము, లూసిఫర్ యొక్క ఏమంటారు సామ్రాజ్యము త్రోసివేయబడినటువంటి ఈ యొక్క అపవాది జలముల దగ్గర నివాసం ఏర్పరచుకున్నాడు. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటాయి. నా వైపు చూసేయండి. ఇక ఇది ఎందుకంటే నేను వైపు చూసేమన్నాను, ఈ మాట కొన్ని 100 సార్లు చెప్పుంటాం. ఏ మాట? లూసిఫర్ తోసివేయబడ్డాడు, ఆ జలముల యొద్ద ఉన్నాడని కొన్ని 100 సార్లు చెప్పుంటాం. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఈలాగా త్రోసివేయబడినటువంటి లూసిఫర్ యొక్క సైన్యంలో 4 దూతలు ఎక్కడ బంధింపబడ్డారటండి? యూఫ్రాటీస్ నది ఒడ్డున బంధింపబడ్డారు. దేనికోసం బంధింపబడ్డారటండి? ఈ సమయం కొరకు. ఏ సమయం కొరకు? ఆఖరి పోరాటం అనేది వస్తుంది. ఆఖరి పోరాటం జరిగేటప్పుడు ఈ 4 తమ యొక్క బంధకాల నుండి బయటకు వచ్చి ఏం చేయాలటండి? యుద్ధము చేయాలి. ఎవరి పక్షంగా? ఎవరి పక్షంగా? దేవుని పక్షంగా. నాట్ టు లూసిఫర్. ఎవరి కోసం అండి? ఈ అపవాది చేత అంటే లూసిఫర్ చేత లూసిఫర్ని తోసివేస్తే వాణితో పాటు పడిపోయినటువంటి ఈ దూతలు ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలుసా? దేవుని. ఆ దూతల్ని దేవుడు అక్కడ ఏం చేసేటండి? ఉంచాడంట. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. ఇది చదవండి, మళ్ళీ చూడొద్దు అంటారంట. 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను ఎక్కడ ఉంచుకున్నాడటండి? తన స్వాధీనంలో ఉంచుకున్నాడంటే. ఎవరండి? తండ్రి తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడంటే దేన్ని? కాలములను సమయములను. ఆ సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు. పడద్రోయబడినటువంటి ఈ దూతల సమూహములో నుండి 4 యూఫ్రాటీస్ నది వద్దున ఎందుకు బంధించి ఉంచాడంటే ఈ సమయం కొరకు. ఎప్పుడైతే ఈ బంధకాలను దేవుడు వారిని విడిపించాడో, బంధకాలను తెంచివేశాడో, బంధకాలు తెంచివేసిన క్రీస్తు పట్ల, బంధకాలు తెంచివేసినటువంటి దేవుని పట్ల వారు ఏం చేస్తున్నారంటే విధేయత చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మా లూసిఫర్ మమ్మల్ని ఏం చేయలేకపోయాడు. అరే, తరాలు గడిచాయి, యుగాలు గడిచాయి, ఈ యూఫ్రాటీస్ నది ఒడ్డున మేము బందీలుగానే చచ్చాం, బందీలుగానే మగ్గాం, మా నాయకుడు మాకు ఏమీ చేయట్లేదని చెప్పి వీళ్ళు గోలెట్టేస్తున్నారు. ఎవరి నాయకుడు? జనసేన అంట. అదే నేను అనలేదు, మీరు అన్నారు. మా నాయకుడు వెళ్ళిపోయి ఏం చేయట్లేదో, వాళ్ళు కలిసిపోయాడు, లేదంటే అదే పాట తందాన అంటున్నారు, ఏమంటలేదని చెప్పి గోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ లూసిఫర్తో పడవేయబడినటువంటి 4 బందీలు అయిపోతే, బందీలైనటువంటి వీరిని విడిపించడానికి ఏ రోజునన్నా లూసిఫర్ ప్రయత్నం చేశాడంటే ఏ రోజున ప్రయత్నం చేయాలా? ఇప్పుడు ఎవరు బంధకాలను తెంచారంటే దేవుడు అయినటువంటి యెహోవా బంధకాలను తెంచాడు. ఎందుకోసమో తెలుసా? ఈ యుద్ధములో ఈ దూతలు వాడబడాల. ఈ సమయము కొరకు, ఈ కాలము కొరకు దేవుడే వారిని అట్టే పెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యుగములో నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో, ఈ శతాబ్దంలో దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడో దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవసరత ఉంటుంది. ఏ రోజునైనా ఇందాక బ్రదర్ చెప్పారు, పొద్దుట లేసాం, తిన్నామో, పడుకున్నామో, మధ్యాహ్నం భోజనం చేసామో, బాత్రూమ్కి వెళ్ళాము, మళ్ళీ వచ్చింది, సాయంత్రం అయింది, నిద్రపోయామో, లేసామో, అలాగే అన్యులకి అదే జీవితమో, క్రైస్తవుడికి నాకు అదే జీవితం అని, మనకి అదే జీవితం అని మాట చెప్పారు. ఎవరు? తేజ బ్రదర్ గారు సాక్ష్యాలు చెప్పారు కదా. నేను ఈ మాట చాలాసార్లు చెప్తాను మీకు. కాబట్టి నేను చెప్పిన మాటని సహోదరులు ఏం చేశారండి? దృఢపరిచారు, స్థిరపరిచారు. అవును కదా? ఇలా బ్రతికేయడం కాదు. దెర్ ఇస్ సంథింగ్ రీజన్, యూ హ్యావ్ టు సర్చ్ ఇట్.
దాన్ని నువ్వేం చేయాలంటే వెతకాల, ప్రయాసపడాలి. ప్రభు ఏంటి నా పర్పస్ ఏంటి? సహోదరుడా సహోదరి, దేవునికి అయితే గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల. దేవునికి నీ పట్ల అయితే గొప్ప సంకల్పం ఉంది. అయితే మన యొక్క నిర్వీర్యాన్ని బట్టి, మన యొక్క చేతకానితనాన్ని బట్టి సమస్తం ఏం చేస్తున్నామంటే దొంగలో తొక్కేస్తున్నాం. సహోదరుడా సహోదరి, యూఫ్రటీస్ నదిన నలుగురు ఎవరి పక్షంగా యుద్ధం చేయబోతున్నారంటే నీ పక్షంగా నా పక్షంగా యుద్ధం చేయబోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఉన్నటువంటి ఆ సైన్యములో 3 వంతుల సైన్యమును హతమార్చేస్తారు. 3 వంతుల సైన్యమును హతమార్చేస్తారు. 3 వంతుల సైన్యమును. సపోజ్ 100 అనుకోండి. 100లో 3వ వంతు ఎంత చెప్పండి? ఎంతండి? 75. మా పాస్టర్ గారికి పెన్ ఇవ్వాలని ఉంది, కానీ నేనే ఆవిడ కోసం అయిపోయాను కాబట్టి ఇంకావిడికి పెన్ అవసరం సపరేట్గా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, అంటే 4 వంతుల్లో 3 వంతులు ఏమైపోతుందండి? ఈ 4 దూతలు ఏం చేస్తారంటే హతమార్చేస్తారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇవన్నీ జరగబోయే సంభవాలు. ఎందుకని ఆల్రెడీ అపవాది 666 ముద్ర వేసుకుంటూ పోతా ఉంది. అమెరికా లాంటి దేశాలు ఏమవుతున్నాయో తెలుసా? వి డోంట్ వాంట్ కింగ్, మాకు రాజు వద్దనే నినాదాలతో రోడ్ల మీదకి తిరుగుతున్నారు. అది ఉందమ్మా అసలు ఇది. వి డోంట్ వాంట్ కింగ్ అనేటువంటి నినాదముతో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మాకు రాజు వద్దు. ఎందుకని వద్దు? ఇతరు తీసుకునే నిర్ణయాలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి, మా దేశాన్ని పాడు చేసేవాడిగా ఉన్నాడు, మాకు శాంతినిచ్చేవాడిగా లేడని చెప్పి ఈ జనులందరూ కూడా రోడ్ల మీద ప్లకార్డులు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ట్రంప్ తన యొక్క నిర్ణయాలను బట్టి ప్రపంచానికి దూరం అవుతున్నాడు, ప్రపంచ దేశాలకి దూరం అవుతున్నాడు. వాణిజ్యం జరగడానికి ఏమాత్రం కూడా పరిస్థితులు అనుకూలం లేనట్టుగా పరిస్థితులు కల్పిస్తున్నాడు. మనమే కొనుక్కుందాం, మనమే అమ్ముకుందాం అని భారతదేశం లాంటి దేశాలు ఏం చేస్తున్నాయండి? మీకోసం జిఎస్టీ తగ్గించాను, రండి దీపావళికి కొనుక్కోండి, రండి దసరాకి కొనుక్కోండి అని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ జిఎస్టీ ప్రకటనలు ఎక్కడ కూడా లేవా? నేను పుట్టి పెరిగి నేను ఎప్పుడు చూడలా. బడ్జెట్ ప్రవేశించిన తర్వాత నెక్స్ట్ రోజు పేపర్లో వస్తుంది వాట్ ఏది తగ్గించారు, ఏది పెంచారు, ఏది ట్యాక్స్, ఏది నాన్ ట్యాక్సిబుల్ అని నెక్స్ట్ రోజు పేపర్లు వేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఏదైనా సోషల్ మీడియా వల్ల దాన్ని పబ్లిసిటీ ప్రభుత్వమే ఇప్పుడు ఏం చేస్తుందండి? జనాలకు ఇది తెలియచేయాలని ప్రయాసపడతారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ క్రమంలో అమెరికా ఏమవుతుందండి? ప్రపంచ దేశాలు దూరం అయిపోయి బలహీనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతారు. మాకు రాజు వద్దు, వి డోంట్ వాంట్ కింగ్ అని చెప్పి ప్రజలే రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ సన్నివేశము కరెక్ట్గా బైబిల్లో ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. ఎవరినండి? ఎవరిని గుర్తు చేస్తుంది? సమూయేలే. చెప్పండి, సమూయేలు మాకొద్దు. ఎవరు కావాలా? రాజు కావాలా? నీ న్యాయము మాకొద్దు, నీ న్యాయ పరిపాలన మాకొద్దు, నువ్వు చేసే మంచి మాకొద్దు, ఏమొద్దు, మమ్మల్ని చూసుకోవడానికి ఒక రాజు కావాలా? దేవుడు అంటున్నాడు, వారు నిన్ను తిరస్కరించలేదు. ఎవరిని తిరస్కరించారు? నన్ను తిరస్కరించారు. కాబట్టి సమూయేల్ డోంట్ వరీ, రాత్రంతా ప్రార్థన చేశాడు. పాపం తిరస్కరిస్తూ ఉంటే సమూయేల్ రాత్రంతా మెలుగుగుండి ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. దేవుడు అంటున్నాడు, నన్ను రిజెక్ట్ చేస్తున్నాను, నేను కాలం ఎందుకు వరీ అవుతున్నావు? ప్రియ సహోదరుడా సహోదరి, ట్రంప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కోసము నైజీరియా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ రా అని అంగలారుస్తున్నారు. ఎందుకు తెలుసా? నైజీరియా దేశంలో జరుగుతున్నటువంటి అగత్యాలు, నైజీరియా దేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి మారణకాండ, నైజీరియా దేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దాడుల నుండి తప్పించగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడున్నాడండి? ఒక ట్రంప్ ఒకటే అని ఆ దేశ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? ట్రంప్ని అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? వీ డోంట్ వాంట్ కింగ్,
ఈ ట్రంప్ మాకొద్దు. 10 ఆజ్ఞలు వారి యొక్క పాఠ్య పుస్తకాల్లో పెడితే ప్రజలు ఏం చేశారో తెలుసా? మాకు ఈ పాఠ్య పుస్తకంలో ఈ భాగం మాకు వద్దని తీయించేశారు బలవంతంగా. ఏ పాఠ్య పుస్తకాలండి? అమెరికన్ అకాడమిక్ ఇయర్లో ఆ సబ్జెక్టులలో ఏముంచుతారండి? 10 ఆజ్ఞల సారాంశం ఉంచుతారు. 10 ఆజ్ఞల సారాంశం ఉంచితే చిన్నతనం నుండి, బాల్యం నుండి పిల్లలు అది చదివి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్తారని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని లింకన్ లాంటి వారు గొప్ప గొప్ప త్యాగాలు చేసే పాఠ్య పుస్తకాల్లో దాన్ని పొందుపరిస్తే ఇప్పుడు ప్రజలే మాకు 10 ఆజ్ఞలు వద్దు. మరి ఏం చేద్దాం? దీపావళి చేసుకుందాం. మరి ఏం చేద్దాం? ఉగాది చేసుకుందాం. మరి ఏం చేద్దాం? దసరా చేసుకుందాం. మరి ఏం చేద్దాం? ఊరేగుదాం అని రోడ్ల మీదకు వస్తానా? మాకెవరు వద్దండి? రాజు వద్దా? ప్రపంచ దేశాలు ఏమంటున్నాయండి? మాకు ట్రంప్ కావాలా? ఎందుకంటే వీరు సుఖభోగాలకు బాగా అలవాటు పడిపోయారు. అమెరికాలో వారి యొక్క జీవన విధానంలో అలా కొదవ అనేది లేనటువంటి పరిస్థితుల మధ్యలో అగ్రరాజ్యముగా, అగ్రదేశముగా వర్ధిల్లుతూ సంపదకి, సిరికి ఏమాత్రం కూడా డోకా లేకుండా బ్రతుకుతుంటుంటే ఇప్పుడు నాకేం కావాలా? దీపావళి కావాలా? నాకేం కావాలా? దసరా పండగకి ఏం కావాలా? కొత్త బట్టలు కావాలా? నాకేం కావాలా? ఇది ఆలోచన విధానం. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, ప్రపంచము ఎటుపోతుందో ఇప్పుడు చెప్పండి ప్రజలరా. మిమ్మల్ని అడుగుతున్నాను, వచ్చేల్లమ్మ, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, 400లో 300 మంది నశించిపోతారు చూడండి, అందులోనే ఉంటారు. నా ప్రయాస, నా ఆశ ఏమిటంటే ఈ 300 మందిలో మీరు ఉండకూడదు. ఏ వంతులో ఉండాలండి? మిగల్చబడినటువంటి ఆ వంతులో ఉండాలా? నూతన యెరూషలేములో నువ్వు ఉండాలా? నూతన యెరూషలేములో దేవునితో నివాసం ఏర్పరచుకుని దేవునితో కలిసి జీవించాలా? అది నిత్యత్వం అంటే. దానికోసం నా ప్రయాసం, దానికోసం నా ప్రయాసం. ఈ కాకి కబుర్లు, కాకి కథలు ఈ టైపు వద్దు. దానికోసం బోలని సంఘాలు ఉన్నాయి. యూట్యూబ్లో కూడా బోలని కనబడుతున్నాయి. ఒకడు అంటున్నాడు, ఫిలిస్తీన్లంట సంసోనికి ఏం చేశారటండి? గుండు కొట్టిచ్చేశారంట. ఆ తర్వాత సంసోను గుండె మీద ఏమొచ్చిందంటండి? వెంట్రుకలు మొదలెట్టడం మొదలైందంట. ఇప్పుడు ఈడంటున్నాడు, వీడే గౌరవించిన అవసరం లేదు. బికాజ్ ఫాల్స్ పాస్టర్స్, ఫేక్ పాస్టర్స్ని గౌరవించిన అవసరం లేదు. అబద్ధ ప్రవక్తలు, సాతాను ఎన్ని రూపాయలు ఉంటుందని చెప్పానండి? అపవాదే, యాంటీ క్రైస్ట్, వెలుగు, అబద్ధపు ప్రవక్త. 4వది అది చాలదని 4వ వేషం వేసుకుంది. ఏంటండి? వెలుగు దూత. నేను నీకు మంచి చేస్తున్నాను అన్నట్టుగా చెప్తా. మొన్న వాడి స్టేజ్ మీదకి పిలిచి, వాడు ఎవరంటే అతనికి బట్టతలన్నమాట, ఎంట్రుకలు లేవు. వాడు అంటున్నాడు, ఫిలిస్తీన్లకి గుండు కొట్టిస్తే సంసోనికి మళ్ళీ ఎంట్రుకలు వచ్చాయి, మళ్ళీ మొలిసే, నేను నీ బట్టతల మీద ఎంట్రుకలు మొలిపించబోతున్నాను అంటున్నాడు. వీళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తామన్నారు. ఒక ఎంట్రు కూడా మళ్ళా సంసోనికి అంటే అతను బోలంత జుట్టు ఉంది, మనకు ఉండదు, లేని చోట ఎట్టా వస్తుంది? ఇలాంటి వేషాలు వేస్తుంటుంటే ఈ జనాలు అందరూ ఇర్రోల్లాగా వెళ్ళి చప్పట్లు కొట్టి, అలాంటి బ్రతుకు బ్రతికేనా? అలాంటి జీవితం ఒక జీవితమేనా? అలాంటి సత్యములో లేనటువంటి అసత్యపు బ్రతుకు ఒక బ్రతికేనా? దాన్ని మనం గొప్ప చేస్తూ వాళ్ళని హెచ్చిస్తూ వాళ్ళని అలా పెడుతుంది ఎవరో తెలుసా? మనమే. ఇప్పటికైనా సత్యం తెలుసుకోండి. ఇప్పటికైనా వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ వాక్యం, వాట్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని తెలుసుకోండి. అసలు ఎందుకు ఇందులో ఏం రాయబడింది అది తెలుసుకోండి. ఎందుకు నేను బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తున్నా తెలుసుకోండి. ప్రియ సహోదరుడు, సహోదరి, దశాబ్దానికి పైకాలంగా ఇదే వాక్యం ఎందుకు ప్రబోధిస్తున్నానంటే ఏనాటికైనా ఈ సత్యము 10 మందికి చేరువవుతుందని. ప్రియ సహోదరుడు, సహోదరి, కాబట్టి వాక్యం వినేటప్పుడు దయచేసి చేతులెత్తి దండం పెడతా ఉన్నా, డిస్టర్బ్ చేయకండి. మీ ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి, ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి, సైలెంట్లో పెట్టుకోండి. ఒకవేళ వచ్చినా కానీ మీకు ఆరాధన అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎన్ని మిస్డ్ కాల్ ఉన్నాయో తెలుస్తుంది.
మీకు అందులో ఏది ముఖ్యమో అది ముందే ఫోన్ చేయండి, వాడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఇంకో విషయం ఏంటంటే చెప్పిన, ఆదివారము నువ్వు మందిరానికి వెళ్తావని నీకు సంబంధించిన అందరికీ తెలియాలి. ఇదే క్రమంలో అమెరికా దివాలా తీసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే రాజు మాకు వద్దని ప్రజలే రోడ్ల మీదకి వస్తుంటుంటే, నైజీరియా లాంటి దేశాల్లో ట్రంప్ లాంటి వ్యక్తి నిలబడాలి, మా కోసము రావాలి, మమ్మల్ని రక్షించాలని మొరపెడుతూ ఉంటుంటే, ఒక పక్కన యూదులు ఏం చేస్తున్నారో తెలుసా? మేము బలి ఇవ్వబోతూ ఉన్నాం. ఏం బలి? ఎర్ర పెయ్య బలి ఇవ్వబోతూ ఉన్నాం. ఈ ఎర్ర పెయ్యి బలి అవుతే గనక మెస్సయ్య భూలోకంలోకి వస్తాడు. మెస్సయ్య వచ్చి మెస్సయ్య మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని పోతాడు అని చెప్పి యూదులు ఒక పక్కన ఆల్రెడీ సర్చింగ్ చేసేసారు. ఎప్పటి నుంచి సర్చింగ్ మొదలుపెట్టిందో తెలుసా? క్రీస్తు మరణించిన తర్వాత సుమారుగా 2000 సంవత్సరాల నుండి యూదులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఎర్ర పెయ్యల కోసము చర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, ఎర్రపేయలు దొరికేసినాయి, ఎర్రపేయలు దొరికేసినాయి, ఇంక ఏం తరువాయే? బలి ఇవ్వడమే తరువాయి. బలి ఇచ్చేస్తే ఏమవుతుందండి? క్రీస్తు యొక్క రాకడ, క్రీస్తు యొక్క రాకడ. నేను రాకడకు ముందు ఏం పెట్టలేదు, అది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యొక్క రాకడ, మెస్సయ్య యొక్క రాకడ అని అంటున్నారు. క్రీస్తు పూర్వము 957వ సంవత్సరంలో ఒక జ్ఞాని అయినటువంటి రాజు ఏం చేశాడు తెలుసా? ఒక మందిరాన్ని నిర్మించాడు. యెరూషలేము మందిరాన్ని నిర్మించాడు. ఆ రాజు పేరు ఎవరు? సొలొమోను. చెప్పాడు, సొలొమోను నిర్మించాడు. దావీదు వల్ల కాలేదో, ఆధిక్యతనికి లేదో, నీ కొడుక్కి ఇస్తా, నిర్మించాడు. సుందరమైన మందిరం, సుందరమైనటువంటి మందిరం. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో దానిని బబులోను దేశపు రాజులు కూలగొట్టేశారు, నేలమట్టం చేశారు. ఆ తర్వాత మందిరం లేకుండా యెరూషలేము ప్రజలందరూ కూడా మందిరం లేకుండా ఉండిపోయారు. ఆ తర్వాత క్రమంలో క్రీస్తు పూర్వము 516 సంవత్సరాల్లో ఎంతండి, జెరుబ్బాబెలు అనేటువంటి ఒక గొప్ప నాయకుడు వచ్చాడు. ఇతడు చేసింది ఏంటో తెలుసా? సొలొమోను ద్వారా కట్టించబడినటువంటి మందిరం పడగొట్టబడితే, బబులోను దేశపు రాజుల చేత నేలమట్టం చేయబడితే, దాన్ని తిరిగి జెరుబ్బాబెలు నిర్మించాడు. ఈ క్రమంలో అతడు వెళ్ళడానికి పర్వతం అడ్డుగా వస్తుంటే, ఆ పర్వతానితో చెప్తున్నాడు, ఆ పర్వతం ఏమవుతుంది? చదన భూమిగా మార్చబడుతుంది. అదే ఈ చరణం. దేనికి వెళ్తున్నప్పుడు అండి? మందిరాన్ని నిర్మించడానికి వెళ్తున్నప్పుడు అడ్డుగా వచ్చినటువంటి పర్వతములు సహితం ఏమైపోయినాయండి? చదును భూమిగా మార్చబడ్డాయి. ఇదే మందిరము యేసు ప్రభు వారు కూడా ఆరాధన చేశారు. ఇదే మందిరంలో యేసు ప్రభు వారు కూడా వాక్య పరిచర్య చేశారు. ఇదే మందిరంలో ఆయన వాక్య ధ్యానం చేస్తుంటుంటే పాస్టర్లు, బోధకులు అందరూ కూడా నోరు అప్పగించుకుని చూశారు. హల్లెలూయా. ఇదే మందిరములో దుర్వ్యాపారం జరుగుతుంటుంటే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యేసుప్రభు వారు కోప్పడ్డారు. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. అంటే అంతటి దుర్మార్గమైనటువంటి పనులు మందిరంలో జరుగుతుంటుంటాయి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ మందిరము కూలగొట్టబడింది. ఈ మందిరము రోమియన్స్ చేత, రోమా చక్రవర్తుల చేత నేలమట్టం చేయబడింది. నేలమట్టం చేయబడిన తర్వాత ఈ రోమీలు దీన్ని తీసుకెళ్ళి ఫిలిస్తీన్లకి, ఈ భూభాగాన్ని ఫిలిస్తీన్లకి ఇచ్చారు. ఈ ఫిలిస్తీన్లు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఒక మందిరాన్ని నిర్మించారు. డోమ్ ఆఫ్ ద రాక్. ఏంటంటే దాని పేరు? చెప్పండి. అంత సీరియస్గా చెప్పినప్పుడు మీరు వెంటనే ఫాలో అవ్వాలి కదా. అల్లలో నాకు దగ్గు, జలుబు అన్నీ ఉన్నాయి, కానీ ఎంత దిగమింగ అన్ని మింగి వచ్చానో తెలుసు. అన్ని మింగి మీకు వాకింగ్ చెప్పడానికి సిద్ధపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అల్ అక్సా మసీద్. ఏం పేరండి అది? అల్ అక్సా మసీద్. అక్కడ నిర్మాణం జరిగింది. దీనికి ఉన్నటువంటి పేరు, మరొక పేరు ఏమేమి చెప్పానండి? డోమ్ ఆఫ్ ద రాక్. ఇంకొక పేరు ఉంది, టెంపుల్ ఆఫ్ ద మౌంటైన్. ఇది నిర్మించారు. ఈ కొసలడి తీనన్నా, ఇది కింద ఉంది కదా, ఇది జూమ్ చేయండి.
ఇది ఇది ఎవరి ఆధీనంలో ఉందంటే ఫిలిస్తీన్లు అంటే పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి వారి ఆధీనంలో ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే నిత్యము నమాజ్ జరుగుతూ ఉంటుంది. ఇస్లాం సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి దైవికమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. ఈ మందిరం ఎవరి వశం అయిపోయిందండి? ఫిలిస్తీన్ల వశం అయిపోయింది. రోమియన్లు దాన్ని వశపరుచుకొని ఫిలిస్తీన్లకి హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి వశంలో ఉందండి? ఇది ఫిలిస్తీన్ల వశంలో ఉంది. వాళ్ళే ఆరాధిస్తున్నారు. ఈ మందిరంలో ఒకేసారి సింగిల్ టైంలో 4 lakhs మెంబర్స్ని, ఒకేసారి 4 లక్షల మంది అక్కడ కూడుకొని అక్కడ ఆరాధించటానికి లేదా వారికి సంబంధించినటువంటి నమాజులు లాంటివి చేసుకోవడానికి వీలైనటువంటి ప్రదేశము ఉంది. ఎంతమంది అండి? 4 లక్షల మంది. అంటే ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. 100 మంది వస్తేనే మన మందిరం నిండిపోద్ది కదా. ఇంకొక 20 మంది వస్తే మొత్తం ఖాళీ ఉండదు కదా. అలా 4 లక్షల మంది వస్తే ఎంత స్థలం అవసరం ఉంటుంది చూడండి. అంతటి స్థలము ప్రియ సహోదరి ఇజ్రాయెల్ నుండి లాక్కుని ఎవరికి ఇచ్చారండి? ఫిలిస్తీన్లకు అప్పగిస్తే అప్పటి నుండి అక్కడ ఏం లేదండి, ఆరాధన లేదా. అక్కడి నుంచి అక్కడ ఏం లేదండి, దేవునికి ఆరాధన లేదు. ప్రియ సహోదరి ఇప్పుడు యూదులు అంటున్నారో ఈ ఎర్రపయ్యను తీసుకొచ్చి ఆ పవిత్రమైనటువంటి స్థలంలో నేను బలిస్తాం. ఇప్పుడు ఇది ఎవరి వశంలో ఉందన్నానని? ఫిలిస్తీన్ల వశంలో. 1967 సంవత్సరంలో 6 రోజులు యుద్ధము చేసి ఇజ్రాయేలు ఏం చేశారంటే ఆ ఫిలిస్తీన్ల వశంలో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని వశపరుచుకున్నారు. అంటే స్వాధీనపరుచుకున్నారు, గెలుచుకున్నారు. ఈ భూభాగం ఇప్పుడు ఎవరి చేతులకు వచ్చింది? మళ్ళా ఎప్పుడండి? 1967. ఎప్పుడు కూలగొట్టబడి ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిందని చెప్పానండి? క్రీస్తు శకము 70వ సంవత్సరం. ఇప్పుడు 1967. ఎన్ని సంవత్సరాలు ముస్లింల చేతిలో ఉంది? 1967, 70, సుమారుగా 1900 వేసుకోండి. పోను 3 అంటే 1597 సంవత్సరాలు. అబ్బా, మీకన్నా నేనే శబాస్. ఇది లెక్కల్లో హల్లెలూయ. అర్థమైందా? క్రీస్తు శకం సుమారుగా 1597 సంవత్సరాలు ముస్లింల ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు ఇది కాంట్రవర్షియల్ భూమిగా ఉండి దానికి సెపరేట్ బోర్డు ఒకటి పెట్టారు. జోర్దాన్ బోర్డు అని ఒక బోర్డు పెట్టి ఇప్పుడు ఇక్కడ మందిరం లేదా చర్చ్ లాంటివి కడితే ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుందని చెప్పి ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏం చేస్తున్నారంటే ఏ విధమైనటువంటి గోపురాలు మందిరాలు నిర్మించకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పటికీ ఆ మందిరము మసీదు ఇప్పటికీ యెరూషలేములో ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఏమీ జరగట్లా. అటు ముస్లిమ్స్ జరగట్లా, ఇటు క్రైస్తవులు జరగట్లా. ఇప్పుడు అంటున్నారు యూదులు, ఈ మాట వినండి. యూదులు ఎవరండి? యూదులు ఏమంటున్నారండి? ఎర్రపయ్య తీసుకొచ్చి మన స్వాధీనంలోకి వచ్చినటువంటి ఈ మందిరంలో ఏం చేద్దామండి? బలి చేద్దాం. దానికి ఏం కావాలా? ఎర్రపేలు కావాలా? ఈ చాలామంది పాస్టర్లు ఏం చెప్తున్నారంటే, ఇది ఏం చెప్తున్నారన్న తర్వాత చెప్తా, మీరే చెప్పొచ్చు అది చెప్పేది కరెక్ట్ కాదంట. ఈ ఎర్రపేలను తీసుకొచ్చి బలిద్దామని చెప్పి ఎర్రపేలు కోసం వెతకడం మొదలుపెట్టారు. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 1వ వచనం నుండి త్వరగా సహాయం చేస్తే త్వరగా ముగిస్తా. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రపు విధి ఏమనగా, ఇజ్రాయేలీలకు కలంకము లేనిదియో మచ్చలేనిదియో ఎప్పుడునో కాడి మోయినదినైనా ఎర్రని పెయ్యను యొద్దకు తీసుకుని రావాలను వారితో చెప్పుమా. మీరు యాజకుడని ఎలియాజరుకు దానిని అప్పగింపవలను. ఒకడు పాలము వెలుపలకి దాన్ని తోలుకుని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడిని ఎలియాజరు దాని రక్తంలో నుండి కొంచెము వ్రేలుతో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను.
ఇది ఏ బలి అంటే, ఏ బలి అంటే అది పాప పరిహారార్థ బలి. ఇలాగా ఈ బలి జరిగితే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది, మన పాపములన్నీ కూడా పరిహరించబడతాయి. కాబట్టి ఎర్ర పెయ్యలను తీసుకొచ్చి బలి ఇవ్వడం. ఎర్ర పెయ్యలంటే తెల్లావు నల్లావులాగే ఎర్రావు, అర్థమవుతుంది. మళ్ళీ దానికి మళ్ళీ శాస్త్రం ఏం లేదో, అవి రేరుగా పడతాయి. కాబట్టి ఎర్ర ఆవులు ఎక్కడైనా పడతాయమ్మా కృష్ణవేణి గారు? ఎర్ర ఆవులు ఎర్రగా ఉండాలా? రక్తం మాదిరి ఆవులు ఎక్కడ ఉంటాయా? ఉంటాయా చెప్పండి? అక్కడ ఉండవు. ఉంటాయా? ఉండవు. కాబట్టి ఎర్ర పేయలో తీసుకొచ్చి బలి ఇవ్వాలి. ఇవి ఎలాగ ఉండాలంటండి, దానికి ఉన్నటువంటి లక్షణాలు చెప్పారు. కలంకం లేనిదియో, మచ్చ లేనిదియో, ఎప్పుడూ కూడా కాడిమోయినదియో, ఎర్రని రంగు కలిగినటువంటి పెయ్యలు తీసుకొచ్చి పాప పరిహారార్థ బలిగా ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? యాజకుడు ఇవ్వాలి. ఎవడు యాజకుడు? ఎలియాజరు ఇవ్వాలి. ఎలియాజరు ఎవడు? అహరోను సంతతికి చెందినవాడు. అహరోను సంతతికి చెందినటువంటి ఎలియాజరు ఈ బలిని అర్పించే క్రమంలో అతడు అంటే వాడబడాలి. అయితే ఆ రక్తము నుండి ఒకసారి చెయ్యి ముంచి, ఆ చెయ్యి ముంచి ఒకసారి మాత్రమే ముంచి 7 పర్యాయంలో దాన్ని ప్రోక్షించాలి. 7 పర్యాయంలో. ప్రతిసారి తీసి ఎట్ట కాదు ఎట్ట అండి, ఒకసారి తీసి ఎన్నిసార్లు అయినాయి లేదా? 6 సార్లు అయినాయి. ఇంకోసారి 7 సార్లు ఏం చేయాలండి? ప్రోక్షించాలి. ఇది పాప పరిహార బలి గురించి దేవుడు చెప్తున్నటువంటి. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఎర్ర పేయల కోసం వెతుకుతూనే ఉన్నారు యూదుల్లో. ఎవరండి? యూదులు 2 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నారు యూదులు. ఇప్పుడు టెక్సాస్లో 5 పెయ్యలు దొరికాయి. 5 పెయ్యలు దొరికాయి. ఇది వరకు కూడా దొరికాయి. కానీ దొరికినప్పుడు బాగానే ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి రేపో ఎల్లుండి వేసేద్దాం అనుకునే టైంకి ఏదో మచ్చ రావడమో, విరోచనాలు పట్టుకోవడమో, అర్థమని చెప్తున్నా, ఏదో రోగం రావడమో, ఏదో ప్రాబ్లం వచ్చి అవన్నీ కూడా అనర్హత అంటే యోగ్యత లేనటువంటి పెయ్యలుగా మార్చబడ్డాయి. కాబట్టి దాన్ని పక్కన పడేసేవారు. ఇక అది వేసేటంత వరకు అది ఎలా ఉండాలి? ప్యూర్, స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా ఉండాలి. ఈ 5 పెయ్యలను తీసుకొచ్చి ఇజ్రాయేలు కూడా ఏం చేస్తున్నారంటే, జాగ్రత్తగా వారికి ఆధీనంలో ఉంచుకున్న సెప్టెంబర్ 2022వ సంవత్సరంలో టెక్సాస్లో ఉన్నటువంటి ఒక ఫామ్లో, అంటే ఈ బర్రెల ఫామ్ డైరీ ఫామ్ అంటాం కదా, ఆవులు, కౌ ఫామ్స్లో వీటిని కనుగొని 5 బర్రెలు మాకు కావాలి, 5 ఆవులు ఎర్రని పెయ్యలు మాకు కావాలని చెప్పి ఇజ్రాయేలుకి వారి మీద బాగా పట్టు, వారికి బాగా స్నేహం. కాబట్టి వెంటనే ఇజ్రాయేలు అడిగారు, వీళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు వీరి ఆధీనంలో ఉన్నాయన్నది వార్త. ఇక కావాల్సింది ఏంటంటే స్థలము. ఈ స్థలం ఇప్పుడు ఆల్రెడీ 1967 సంవత్సరంలో 6 రోజులు యుద్ధం చేసి ఈ స్థలమును ఇజ్రాయేలు స్వాధీనపరుచుకున్నారు. ఆ స్థలం అట్టే ఉంది. ఇక కావలసినటువంటి యాజకులు కావాలి. ఎవరు యాజకులు? సత్యానంద పాస్టర్ గారు కాదు. ఎవరు కావాలా? అహరోను సంతతికి చెందినటువంటి యాజకులు కావాలా. అహరోను బ్రీడ్ నుంచి వచ్చిన వాళ్ళు కావాలా. దీనికోసం అన్వేషణ మొదలు పెడితే ఆఫ్రికా దేశంలో దొరికారు. ఎవరండి? అహరోను సంతతి. ఇప్పుడు సంతతి దొరికేసింది, స్థలము దొరికేసింది, ఎర్ర పైలు దొరికేసినాయి అండి. ఇప్పుడు కావాల్సింది ఎలా ఏంటి అమ్మా? డబ్బులా? ముహూర్తం కావాలా? ముహూర్తం మన హిందీ కాదు, ఏమంటారు, మన భారతదేశ ఇదిలో హిందూ ఏం కావాలా? ముహూర్తం కావాలా. దీనికోసం ఇంటర్నేషనల్ పర్మిషన్స్ కావాలా. ఇది జరిగితే క్రీస్తు వారి యొక్క రాకడ జరుగుతుంది. ఇది జరిగితే పాప పరిహారార్థ బలి జరుగుతుంది. కాబట్టి మానవాళికే ఏమవుతుందండి? పరిపూర్ణమైనటువంటి పాప విముక్తి కలుగుతుంది. కాబట్టి బలి ఎలాగైనా జరిగించాలని ఎవరు చేస్తున్నారండి? యోధులు. మళ్ళీ చెప్తున్నాను, యోధులు. నేను చెప్పాను కదా, ఇందులో మీకు ఎక్కడ ఒక డౌట్ రాలేదా? ఏం డౌట్ వచ్చిందా? ఆర్ యు ఎ క్రిస్టియన్ బ్రదర్? ఆర్ యు ఎ క్రిస్టియన్? ఆర్ యు ఎ క్రిస్టియన్ సిస్టర్స్? మీరు క్రైస్తవులనా? ఇది చెప్పాను కదా, ఇక్కడ ఏమి చిన్న డౌట్ కూడా రాలేదా ఏమా? 24 గంటల్లో మందిరాన్ని నిర్మిస్తానని ఇంజనీర్లు కూడా వచ్చారు.
24 గంటల్లో మీరు నాకు స్థలము ఇవన్నీ ఇచ్చేస్తే 24 గంటల్లో మందిరం కట్టేస్తామని చెప్పి, అంత గొప్ప టెక్నాలజీ మా దగ్గర ఉందని చెప్పి ఇంజనీర్లు కూడా వచ్చారు, సివిల్ ఇంజనీర్స్ కూడా వచ్చారు. మొన్న ఒకటి చూసా, ఒక ఆస్ట్రేలియా వాడు, ఒక న్యూజిలాండ్ వాడు, ఒక ఇండియన్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్. ఇది కాంట్రాక్ట్ వచ్చి, ఎవరే మీరు ఎన్ని రోజుల్లో కడతారా, నీకు ఎంత అవుతుంది చెప్పరా అంటే, వాడు చెప్తున్నాడు మా బిల్డింగ్ కట్టడానికి నాకు 9 కోట్లు అవుతుంది. ఆస్ట్రేలియా వాడు చెప్తున్నాడు, ఎన్ని కోట్లు అవుతుందండి? 9 కోట్లు అవుతుంది. 9 కోట్లు ఎందుకు రా అంటాడు. 9 ఏమో 3 కోట్లేమో ఆ మెటీరియల్ వాటికి, 3 కోట్లేమో ఏమే లేబర్కి, 3 కోట్లేమో నాకు లాభం అన్నాడు. బాగుంది, బస్ అన్నాడు. ఈ న్యూజిలాండ్ పిలిచాడు, నీకెంత కావాలరా అన్నాడు. 12 కోట్లు కావాలన్నాడు. ఎంత అండి? 12 కోట్లు. 12 కోట్లు దేనికి రా అన్నాడు. 4 కోట్లేమో మెటీరియల్కి, 4 కోట్లేమో లేబర్కి, 4 కోట్లేమో నాకు అన్నాడు. ఓకే పోన్లే, ఆడు కొట్టేసిన ఆడిది, ఎవడు కొట్టేసిన ఆడు ఇవ్వచ్చు, ఎవడు కొట్టేసిన అంటాం కదా దాన్ని, ఎవడు కొట్టేసిన ఆడు ఇవ్వచ్చు. మన ఇండియా వాడిని అడిగారు, వాడు 24 కోట్లు చెప్పాడా. ఎంతండి? 24 కోట్లే. ఆడేం చెప్పాడు తెలుసా? ఆడేం చెప్పాడు, ఎందుకు 24 కోట్లు అన్నాడు. అంటే వాడు చెప్తున్నాడు, అందులో 5 కోట్లు నీకు, ఎవడికి కాంట్రాక్ట్ ఇచ్చిన వాడికి 5 కోట్లు నీకు, 5 కోట్లు మెటీరియల్కి, 5 కోట్లు ఇదే, మరి ఇంకెంత మిగిలిందిరా? 9 కోట్ల. మరి 9 కోట్లు కట్టేస్తాను. నేను ఎందుకు కట్టడం, ఆస్ట్రేలియా వాడు కడతాను అంటున్నాడు కదా, ఈ 9 కోట్లు అడిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇక ఎవడా? ఇండియా వాడు. అర్థమైందా? అలాగ ఉంటుంది. ఆస్ట్రేలియా వాడు కడతాను అంటున్నాడు కదా 9 కోట్లు, అడిగి ఇచ్చేస్తాను 9 కోట్లు, మీద డబ్బులు నువ్వు నేను పంచుకుందాం అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఉంటుంది మన ఇండియా. 24 గంటల మందిరం కట్టేస్తాను అంటున్నారు. ఎస్, మీరు ఆలోచన చేయాలి. హోలీ వే సంఘం అంటే పై సంఘం కాదు, పరిశుద్ధ సంఘం. హల్లెలూయా. మా డేవిడ్ రాజు గారు ఉండాలి, అప్పుడప్పుడు అలాగ ఉండాలి. హల్లెలూయా. పరలోకంలో తయారు చేయబడినటువంటి నూతనమైన యెరూషలేము వస్తూ ఉంటుంటే, అందులో నీకు గృహప్రవేశం చేయాలంటే నీకు అంత ఒక మినిమం ఉండాలి కదా, ఉండాలి కదా. ఆల్రెడీ నీ కొరకు నా కొరకు బలి ఇచ్చేసాడు కదా, బలి అయిపోయాడు కదా. ఇకెక్కడ బలి, ఇకెక్కడ బలి? ఒక్కసారి అర్పించబడింది నీ కొరకు నా కొరకు. అర్థమవుతుందా? ఆల్రెడీ బలి జరిగిపోయింది. ఎప్పటికండి? ఎప్పటికీ. ఇక బలి అవసరం లేకుండా బలి జరిగిపోయింది. అందుకే కదా బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చావు. వస్తే నేను చెప్పినటువంటి ఈ కథ నోరు ఆలోచించి వస్తున్నావా? వినాలి కదా, అడగాలి కదా. ఏమండి, ఆల్రెడీ జీసస్ నీ పక్షంగా నా పక్షంగా ఏమైపోయాడండి? బలి అయిపోయాడు కదా. మళ్ళీ ఎర్ర బలి ఏంటండి, ఎర్ర పెయ్యల బలి ఏంటండి అనే ఆలోచన ఒకదానిలో వచ్చిందా మీకు? ఏవేవో చెప్తున్నారు. ఎందుకు కోపం వస్తుంది తెలుసా? ఎందుకనే అర్థమవుతుందా? యూదులో ఎవరు యూదులో? ఇది ప్రశ్న. ఎవరు యూదులో? యేసు ప్రభు వారిని సిలువ వేస్తుంటుంటే సిలువ వేయండి అని కేకలు వేసినవా? ఎవరు ఈ యూదులు? యేసు క్రీస్తు వారి లోకంలోకి వస్తే ఆయన మెస్సీయాని అంగీకరించలేనటువంటి యూదులు. ఎవరు ఈ యూదులు? ఈ రక్షకుని యొక్క రక్షణను తిరస్కరించినటువంటి యూదులు. ఈ శాపము మా మీదకి, మా పిల్లల మీదకి రావాలని వేడుకున్నటువంటి యూదులు. చదువుదాం మత్తయి సువార్త 27వ అధ్యాయం 22, 23. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22 నుంచి 23. అందుకు పిలాతు క్రీస్తు అనబడినటువంటి యేసుని ఏమి చేతునని ఆరిని అడుగో, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాడని అడుగగా సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఈ నీతిమంతుని గురించి నేను నిరపరాధిని, వాని రక్తం తప్పండి మీరే చూసుకునుడని. చూడండి పిల్లరా, పిలాతు అంటున్నాడు, ఏం చేశాడు ఈయన? మరణమునకు హేతు ఏమీ కనబట్టలేదు,
ఎందుకు ఇతన్ని సిలువ వేయడం, ఎందుకు ఇతన్ని మరణానికి అప్పగించడము ఇటు సబబుగా లేదయ్యా, ఏంటయ్యా అంటే వద్దు కేకలు వేశారు. ఏమని? సిలువ వేసేయండి, సిలువ వేసేయండి, ఈయన మాకు వద్దు, ఇతడు దైవ దూషణ చేస్తూ ఉన్నాడు, ఇతను మాకు వద్దు. అరే ఏంటయ్యా మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఒక నిరపరాధిని పట్టుకుని ఇలాగా మీరు చేస్తూ ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్? లేదు లేదు లేదు, సిలువ వేసేయాలి, సిలువ వేసేయాలి. అప్పుడు అన్నాడు పిలాతో, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. పిలాతు అక్కడే ఆ క్షణంలోనే ఏం చేశాడండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును అంగీకరించి నిరపరాధిగా తీర్చబడ్డాడు. తనకు తాను అంటున్నాడు ఏంటంటే, ఈయన రక్తము గురించి నేను ఏంటండి నిరపరాధిని. అప్పుడైనా ఎర్రి బాగులలో ఆలోచించాలి కదా. ఎర్రి బాగులలో అంటే యూదులు ఆలోచించాలి కదా. ఎవరు? కేకలు వేసిన యూదులు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఏమంటున్నారండి? ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండును గాక అనిరి కోరి శాపాన్ని తెచ్చుకున్నా. నా శాపం మాకు కావాలా? ఏ శాపమో? క్రీస్తుని గురించిన శాపం మాకు కావాలా? క్రీస్తుని గురించిన శాపము మా పిల్లలకు కావాలా? క్రీస్తు గురించినటువంటి రక్తం యొక్క ఆ దోషము మా మీదకి రావాలా, మా పిల్లల మీదకి రావాలా? సంవత్సరాలు గడిచే 2025 సంవత్సరం వచ్చింది. ఈ శాపము ఈ యూదులను ఇలాగే ఏలుబడి చేస్తూ ఉంది. ఈ దోషము ఇంకా వారి నుండి కొట్టివేయబడలేదు. ఎందుకని? వారు ఇంకానో అంగీకరించినటువంటి స్వభావం కలిగిన వారు కాదు. ఈ రోజుకి క్రీస్తును అంగీకరించినటువంటి యూదులు క్రీస్తు యొక్క రక్తము ద్వారా వచ్చినటువంటి దోషమును మోస్తూనే ఉన్నారు. దేవునికి వాక్యం చెప్తోంది మార్కు సువార్త 16:16లో, నమ్మినవాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడింది. ఇప్పుడు శిక్ష ఎవరికండి? నమ్మని వారికి. ఏది నమ్మని? క్రీస్తు యొక్క ఆగమనాన్ని నమ్మని వారికి, క్రీస్తు యొక్క బలియాగమును నమ్మని వారికి, క్రీస్తు యొక్క రక్తమును నమ్మని వారికి ఏముంటుందండి? శిక్ష. ఆ శిక్ష తరాలుగా మోసుకుంటూనే వస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. యోహాను సువార్త. అమ్మా, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడినటువంటి మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియచేయనని చెప్పగా, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పను. ఒక సమరయ స్త్రీకి ఉన్నటువంటి ఆ పాటి జ్ఞానము కూడా యూదులకు లేదు. ప్రపంచ దేశాల్లో మేము జ్ఞానవంతులమని చెప్పుకున్నటువంటి యూదులు ఒక వేశ్య వృత్తిలో బ్రతుకుతున్నటువంటి సమరయ స్త్రీకి ఉన్నటువంటి ఆ పాటి జ్ఞానం లేకుండా బ్రతికేశారు. ఆ దోషము ఈ రోజుకి వారి మీదకి వారే తెచ్చుకున్నారు. ఆయన యొక్క రక్తం యొక్క దోషం ఎవరి మీదకి రావాలా? మా మీదకి, మా పిల్లల మీదకి రావాలా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ శపింపబడిన వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ కోసము నా కోసం అంటే ఎర్ర పేలు తీసుకొచ్చి బలిస్తాడట. అర్థమవుతుందా వాక్యమా? నీకోసం బలి అయిపోయింది కదా. యాజకుడు మాటికి అర్పింపజాలనటువంటి ఆ బలుల నిమిత్తమే ఒక్కమారి ఆయన బలియాగమయ్యాడు. ఏప్రిల్ రాసిన పత్రిక. ఈ మాట కూడా మీరు చదివేసుకోవాలి, రిఫరెన్స్ నేను చెప్పకుండా. ఇక ఒకసారి బలియాగం అయిపోయింది, అర్పణ అయిపోయింది. 11వ అధ్యాయం అనుకుంటాం మేబీ. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత అమ్మా ఆ చిత్తమును బట్టి మేము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు.
ఏదటండి? పాపములను ఎన్నటికి తీసివేయలేనటువంటి ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండను. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున. అర్థమైందా? మా రజనీకాంత్ గారు అంటారు ఏంటంటారు? అర్థమైందా రాజా అంటారు. అతను డైలాగ్ చెప్పండి, అర్థమైంది రాజా? ఏం అర్థమైంది? ఈ బలులో నీకు ఇక పనికి రావు. ఏ బలులో యాజకుడు దినదినము సేవ చేసు పాపములో ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ వచ్చాను. ఎన్నటికీ తీసివేయలేనటువంటి ఈ బలుల్ని మళ్ళీ అంటున్నారు మేము తీసుకొస్తాం, ఇప్పుడు తీసుకొచ్చి బలిచ్చేస్తాం అంటుంటే దీన్ని పట్టుకుని చాలామంది తయారైపోతారు, దొంగ ప్రవక్తలు, దొంగ పాస్టర్లు. అసలు సత్యం ఏంటి? ఇది ఎన్నటికీ ఎప్పటికీ తీయలేనటువంటిది, ఆల్రెడీ అయిపోయింది. ద వన్ అండ్ ఓన్లీ సాక్రిఫికేషన్ అనేది జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి బలియాగంగా అర్పించబడ్డాడు అంటున్నాడు. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించే అప్పటి నుండి సదాకాలము నిలిచు. అంటే సదాకాలం అంటే ఎప్పటికీ నీకు బలం అవసరమా? మరి ఆలోచించమంటే ఎంతసేపు ఆలోచిస్తారు? ఆలోచించమంటే ఎంతసేపు ఆలోచిస్తారు మీరు? ప్రభా రేపు పొద్దున్న అక్కడికి వెళ్తాను, నూతన పర్సన్ మా వాళ్ళకి ముందు సీట్ ఇచ్చాడు అని అనుకో, ముందు ఏం సీట్ ఇస్తా ఉండే అన్నాడు ఆయన. ఏం ప్రభు ఏమన్నారు? ఓరు నూతన ఎరుసలేం గురించి పక్కన పెట్టిరా, అసలు వీళ్ళకి నా బలంటే ఏడు తెలియదు, ఎర్రబల్ అంటే ఏడు, ఎర్రపేలు అంటే ఏడు తెలియదు, వీళ్ళకి ఎట్లా ఇచ్చేస్తాను రా నూతన ఎరుసలేం పట్ల అన్నాడు అనుకోండి, నాకేమైపోద్ది? తల కొట్టేసినట్టు అయిపోద్ది. తల కొట్టి అవుతుందా లేదా? ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, వాళ్ళ మీద తెచ్చుకున్న దోషము ఇంకా తీసివేయబడలేదు. నమ్మిన వారికి రక్షింపబడతారు, నమ్మని వారు శిక్ష. వారు ఇంకా ఏం కోరుకుంటున్నారండి? శిక్షనే కోరుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. వారితో నీకు సంబంధం లేదు, ఎర్రపేల బలితో నీకు సంబంధం లేదు. నీ బలి ఆల్రెడీ అయిపోయింది. నీ కోసము నీ పాపముల నిమిత్తము జరగవలసిన బలి అయిపోయింది. అది ఎంతవరకు నిలిచి ఉంటుందండి? సదాకాలము ఎవర్ లాస్టింగ్ నిలిచి ఉంటారు. కాబట్టి దాని గురించి నువ్వేం చింతొద్దు. నువ్వు కూడా ఎర్రపేలు నీతికి పని ఏం చేయని అవసరం లేదు, లేకపోతే బలి కోసము పరమాన్నం అలా ఏముండని అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్. చాలా సింప్లిఫై చేస్తాడు దేవుడు. నీకోసం ఆయన నిలబడ్డాడు, నీకోసం ఆయన బలి ఇచ్చాడు. ఈ సదాకాలం నిలిచేటువంటి బలి నీకు ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ బలి నిమిత్తము నీకోసం అర్పింపబడినటువంటి ఈ బలి నీకోసము నీ పాపము నిమిత్తం అయితే నువ్వు పాపములను విడిచిపెట్టి ఏమవ్వాలండి? నమ్మి రక్షింపబడాలి. మొదటిది ఏంటండి? నమ్మి రక్షింపబడాలి. ఇప్పుడు ఇలాగ నమ్మి రక్షింపబడిన వారు ఎక్కడ ఉంటారండి? విడిచిపెట్టబడినటువంటి 4వ వంతులో ఉంటారు. ఎక్కడండి? విడిచిపెట్టబడిన 4 వంతులు సంహరించబడతాయి, 1 వంతు మాత్రమే మిగిల్చబడుతుంది. చదువుదాం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 9వ అధ్యాయం 20వ వచనం. బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ కృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. ఇది మొదటిది. 4 వంతుల్లో 1 వంతు మాత్రమే మిగిలించబడుతుంది. 3 భాగములు ఏమవుతాయండి? సంహరించబడతాయి. ఈ 3 భాగాలు అంటే 3 వంతుల వారు చేసినటువంటి తప్పు ఏమిటంటే, మొదటిది రాయబడింది, హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు వారు ఏం పొందుకోలేదటండి? మారు మనసు పొందుకోలేదు. అర్థమవుతుందా మీకు? ఎందుకని ఈ 3 భాగాలను వేసేసారు? ఈ 4 దూతలు వారిలో ఏం లేదండి? మారు మనసు లేదు.
విగ్రహాలను వెంబడించడము, బంగారు ప్రతిమలను వెంబడించడము, కంచు ప్రతిమలను వెంబడించడము, చూడనటువంటివి విననటువంటి వాటిని వెంబడించడము, శక్తి లేని వాటిని వెంబడించడము, హస్తకృతం అంటే చేతితో చేసుకున్న వాటిని వెంబడించడం. రెండవది చూస్తే 21వ వచనంలో కూడా అదే రాయబడింది. తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందలేదంటే ఈ 3 వంతుల భాగం వారు ఏం చేయలేదంటే మారు మనసు పొందలేదు. మొదటిది విగ్రహారాధన నుండి, అంటే నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోకుండా వారు మారు మనసు లేదు. యూదులు ఈనాటికి కూడా ఇలాంటి మారు మనసు లేనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎవరైతే క్రీస్తుని తిరస్కరించారో, ఈ క్రీస్తు మాకొద్దు, అతని యొక్క రక్తము, అతని యొక్క దోషము మా మీదకి వచ్చును కాక అని ఎవరైతే స్వీయ శాపములు పలుకున్నారో వారు ఈనాటికి కూడా ఎలాగున్నారండి? రక్షణ అనుభవం లేదు. ఇప్పటికీ కూడా ఏం లేదండి, మారు మనసు లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మారు మనసు లేనటువంటి అందరూ కూడా హతము చేయబడుతున్నారు. ఇక మిగిలిన వారికి ఏమిటి? అదే ఈరోజు వాక్యము, అది నిత్యత్వము, ఆయనతో నిరంతరము నివసించేటువంటి ధన్యత. నిత్యత్వము అంటే ఇక ఎప్పటికీ ఉండేటువంటి హక్కు, పౌర హక్కు, పరలోకపు హక్కు. నిత్యత్వం అందరికీ ఇవ్వబడుతుంది. నీకు బయట ఉన్న వాడికి హిందువుకి, క్రైస్తవుడికి, ముస్లింకి, బౌద్ధుడికి అందరికీ నిత్యత్వం ఇవ్వబడుతుంది. లిజన్ మీ, అయిపోవచ్చింది. లిజన్ మీ క్లియర్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరికీ ఇవ్వబడుతుంది. క్రిస్టియన్కి ఇవ్వబడుతుంది, ముస్లింకి ఇవ్వబడుతుంది, ఇక్కడ తిరస్కరించినటువంటి శాపం తెచ్చుకున్నటువంటి యూదుడికి ఇవ్వబడుతుంది, బౌద్ధ మతస్థుడికి ఇవ్వబడుతుంది, సిక్ మత అందరికీ ఇవ్వబడుతుంది. ఇది నిత్యత్వమా? బట్ క్వశ్చన్ ఈజ్, నువ్వు ఎక్కడ ఆ నిత్యత్వాన్ని గడపాలనుకుంటున్నావో అది పాయింట్. అది నూతన యెరూషలేములోనా, నిత్య నరకములోనా? ఇక్కడ నిత్యత్వం ఉంటుంది, ఇక్కడ నిత్యత్వం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ద పాయింట్ ఈజ్, నువ్వు ఎక్కడ ఆ నిత్యత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నావు? వృద్ధులైపోయిన తర్వాత సహజసిద్ధంగా మరణించవచ్చు, యాక్సిడెంట్లుగా చనిపోవచ్చు, ప్రకృతి వైపరీత్యాల వద్ద చనిపోవచ్చు. కానీ నీకు తర్వాత ఇవ్వబడినటువంటి ఈ ఎటర్నిటీ, నిత్యత్వం అనేది ఎక్కడ నువ్వు గడపాలనుకుంటున్నావు అది ఇంపార్టెంట్. పరలోకంలోనా, లేక పాతాళంలోనా, నరకములోనా, నిత్యము కాలేటువంటి అగ్నిగుండంలోనా, లేకపోతే మరణము లేనటువంటిది, కన్నీటి స్థితి లేనటువంటిది, ఎప్పుడు సంతోషము ఆనందం ఉండేటువంటి పరలోకములోనా? దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నిత్యత్వం ఎక్కడ నువ్వు స్థిరపరచుకోవాలంటున్నావు? నీ టికెట్ ఎక్కడ కొనాలనుకుంటున్నావు? పరలోకంలోకా, పాతాళంలోకా? ఇద్దరికి ఇవ్వబడతారు. నిత్యత్వం అందరికీ ఇవ్వబడుతుంది. ఎవరీవన్, ప్రతి ఒక్కడు ఎలిజిబుల్దే దేనికి? నిత్యత్వానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-18 చదువుదాం. కరెక్ట్గా లెక్క పెట్టుకోండి. 5 నిమిషాల 5 ఆర్లంతా 30 అంటే 300 సెకండ్లు వదిలేస్తాను. ఇది లెక్క పెట్టిన వాళ్ళు నాకు చెప్పాలా 300 సెకండ్లు అయిపోయినాయని. మీరు ఎవరు లెక్క పెట్టరు కాబట్టి నేను ఎంతసేపు అని చెప్పుకోవచ్చు. దేని స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-18 వచనం వరకు. నిద్రించుచున్న వారి గురించి నీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన నిన్న మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. పాయింట్ 1. రెండో పాయింట్, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట. పాయింట్ 2. మూడో పాయింట్, ఆ మీదట సజీవులవై నిలిచియుండు మనము
వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలోకి మేఘముల మీద కొనిపోబడదము. అంటే ఈ సైన్యముతో యుద్ధము చేయడానికి ఒలీవ కొండ మీదకి యేసుప్రభు వారు ఆశీనులు అవుతారని చెప్పాను కదా. ఈ ఆశీనులయ్యేటువంటి క్రమంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆల్రెడీ మరణించి మృతమైపోయినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేస్తాడండి? వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. వినండి అమ్మా, వినండి ఆ మాట. అలా ఈ మాటలు నేను చెప్పకుండా ఉంటే ఈ పాటి ఇదంతా నిండిపోయి బోలంతా అయిపోయేది. కానీ నాకు అది వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే ట్రూ క్రిస్టియన్స్ కావాలి, ఎటర్నిటీలో ప్రవేశించేవారు కావాలి. ఈ 4 వంతులలో మిగల్చబడినటువంటి 1 వంతు మాత్రమే ఉండాలా. 75 మంది పోతారు, 25 మంది మాత్రమే మిగులుతారు. ఈ 25 మందిలో నీవు ఉండాలని ఆశ, నేను ఉండాలని ఆశ, నాతో పాటు మీరు అందరూ ఉండాలని ఆశ. ఇక్కడ రాయబడుతుంది, ప్రభువారు అంటున్నారు, నా రాకడ వస్తుంది, ఆ రాకడ సమయంలో యుద్ధము చేయడానికి నేను వస్తాను, నా జనుల పక్షంగా నిలబడతాను. అప్పుడు ఏమవుతుందండి? నేను నాతో పాటు ఎవరిని తీసుకుని వస్తానండి? ఆల్రెడీ చదవండి, మృతులైన చదవండి, సజీవులైన ఆ మీదట. చూడండి ప్రియులరా, యేసుప్రభు వారు వస్తున్నప్పుడు మృతులైన వారు యేసుప్రభు వారితో పాటు వస్తుంటారు. అప్పటికి మనం ఒకవేళ బ్రతికుంటే, రేపే కనుక ఇది జరిగితే, నెక్స్ట్ ఇయరే కనుక మనం జరిగితే, రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఇది జరిగితే, 10 సంవత్సరాల దాకా నేను బతకనండి అనుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 సంవత్సరాల తర్వాత జరిగితే, కొన్ని 100 సంవత్సరాల తర్వాత జరిగితే, 100 సంవత్సరాల తర్వాత బతుకుతానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు కదా, దేవుని స్తోత్రం. అప్పుడు జరిగితే మనం ఎక్కడ ఉంటాం? క్రీస్తుతో పాటు వచ్చేటటువంటి మృతులైనటువంటి వారి జాబితాలో ఉంటాం. ఆయనతో పాటు ఆకాశం నుండి దిగి వస్తాం. అర్థమవుతుందండి? ఒకవేళ ఇప్పుడే రేపే జరిగితే మనం బ్రతుకుంటామా లేదా? రేపటి దాకా బ్రతుకుంటామా లేదా అని గ్యారంటీ లేదా మీకు? ఉంది కదా, ఆ మాత్రం గ్యారంటీ లేకపోతే ఎట్టా? ఉన్నది కదా. ఇప్పుడు రేపే కానీ జరిగితే ఆల్రెడీ మృతులైపోయిన వాళ్ళందరూ క్రీస్తుతో పాటు దిగి వస్తూ ఉంటారు. మనం ఏమవుతామంటండి? సజీవమైన నిలిచి ఉన్న మనము వారితో కలుసుకోవడానికి, ఎదుర్కోవడానికి అమ్మా కొనిపోబడదము. సంఘము లేపబడుట కాదు. మళ్ళీ నా మాట వినండి. సంఘము లేపబడుట అనే పదము ఇట్స్ 100% నాట్ యాక్సెప్టబుల్. 100% నాట్ యాక్సెప్టబుల్. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా సంఘము ఎత్తబడుతుంది, సంఘము లేపబడతారనే మాట లేదు. శోభన్ బాబు గారు అని ఒక హీరో ఉండేవాడు. ఆయన వృద్ధుడు అయిపోయిన తర్వాత, ముసలోడు అయిపోయిన తర్వాత సినిమాలు యాక్ట్ చేయడం మేనేజాడు. ఒక రిపోర్టర్ అడిగాడు, ఏమండి మీరు ఎందుకు రావట్లేదు, సినిమాలు తీయచ్చు కదా అన్నాడు. అప్పుడు శోభన్ బాబు మాట చెప్పాడు. ఎందుకంటే ఏం చెప్పాడండి విజయరాజు అన్నయ్య గారు? ఏం చెప్పాడు మీకు తెలుసా? ఏమన్నా తెలుసు? ఆంధ్ర అందగాడని ఆయన పేరు. ఏమన్నాడు తెలుసా? నేను ఆంధ్ర అందగాడిని నేను అందరూ అనుకుంటారు, నేను చాలా బ్యూటీ అని అందరూ అనుకుంటారు, నాకు బోలన్న ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ముసులు మొహం పెట్టుకుని మళ్ళీ వెళ్తున్న వాళ్ళని డిస్టర్బ్ అవుతారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నా అందాన్ని చిరస్థాయిగా, చిరస్మరణీయంగా వాళ్ళ యొక్క మైండ్లో అలాగే ఉంచాలనుకుంటున్నాను. అందుకని నా ముసులు ముఖాన్ని నేను చూపించాలనుకోవట్లేదు అన్నాడు. అర్థమవుతుందని మాట. ఈ మాట ఎందుకు చెప్పాను? ఇప్పుడు అందరూ సంఘం ఎత్తబడ్డ గురించి చెప్పుకుంటుంటే దాన్ని ఖండించేవాడు ఒకడు లేడు. ఎందుకంటే ఒక దానికి అలవాటు పడిపోయారు, ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు. శోభన బావలాగా అందాన్ని చూపించడానికి అలవాటు పడిపోయారు. ఈ పాస్టర్లు కూడా ఇది చూపించడానికి అలవాటు పడిపోయారు. ఏ పాస్టర్లో పబ్బం గడిపే పాస్టర్లు అందరూ ఇది చెప్పడానికి అలవాటు పడిపోయారు. ఏంటి? 1830 సంవత్సరంలో మళ్ళా ఎక్కడికండి ఒక ఫోటో ఉంటుంది చూడండి. ఆయన 1830 సంవత్సరంలో మీకోసం ఎన్ని పేజీలు ఉన్నాయి తెలుసా? 7 పేజీలు ఉన్నాయి అలా మీకు. మీరు అలాగంటట బాబా. జాన్ నెల్సన్ డార్బీ. ఎవరండి? ఇతనే. చూడండి ఒకసారి, చూసి తరించండి. ఎవరండి? జాన్ నెల్సన్ డార్సీ అనేటువంటి వ్యక్తి 1830 సంవత్సరంలో ఒక ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం ఏంటంటే సంఘము ఎత్తబడుట అనే పదం వాడాడు. ఏం పదం అండి? ఆ కింద మ్యాటర్ కూడా రాయబడి ఉంటుంది, చదువుకోండి. సంఘం ఎత్తబడుట అనే మాట వాడాడు. ఈ సంఘం ఎత్తబడుట మాట అందరికి నచ్చేసింది. ఎవరికి? పాస్టర్లు అందరికీ నచ్చేసింది. ఈ పాస్టర్లు అందరూ నచ్చితే ఇదేదో కొత్త పదం అని చెప్పేసి అందరు దీన్ని మొదలెట్టారు. ఇది
సంగమును ఎత్తబడుట అని పాట మొదలెట్టారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దాన్ని నాకలాడు ఎవడో వచ్చి హలో ఇది కాన్సెప్ట్ కాదురా బాబు, ఈ కాన్సెప్ట్ ఇది అన్నాను అనుకోండి, ఇప్పుడు సోనబాబు మొహలాగా ఉంటుంది. నువ్వు సోనబాబేనా అన్నట్టుంటుంది. మా సోనబాబు అలాగ అందంగా ఉంటాడు, మా సోనబాబు గిరజాల రింగు చుట్టూ ఉంటాడు, మా సోనబాబు ఎర్రగా ఉంటాడు, నువ్వేంటి ముసలి సోనబాబుని చూపిస్తున్నావు అంటారా లేదా? అందుకని ఆ సాహసము నాకలాడు ఎవడో చేస్తాడు తప్ప ఎవరు చేయరు. నాకలాటోడు మాత్రమే చేస్తాడు. కాబట్టి సంఘం ఎత్తపడతాం. ఏం ఎత్తపడతాడండి? సజీవులై ఉన్నటువంటి ప్రతి ఒక్కడు. ఎందుకని అప్పటికే డిక్లరేషన్ అయిపోయింది. ఏ డిక్లరేషను? 300 ఆల్రెడీ నశించిపోయారు, మిగిలిన వారందరూ కూడా ఎవరి సంబంధంలో? క్రీస్తు సంబంధాలు. కాబట్టి ప్రతి ఒక్కడు, బ్రతికిన ప్రతి ఒక్కడు కూడా, సజీవుడైన ప్రతి ఒక్కడు కూడా ఏమవుతాడండి? ర్యాప్చర్ అంటే రెప్పపాటులో ఇలాగ తలగెత్తుకుపోతారనమాట. ఇలాగొచ్చి అలా వెళ్ళిపోవడం, అది ర్యాప్చర్ అంటే. ప్రియ సహోదరుడు సహోదరి, అర్థమవుతుందా? ఈ పదాన్ని మొట్టమొదటిగా ఈ బాబు ఆడాడు. ఈ బాబు ఆడితే మన బాబులు ఇంక దాన్ని వాడుతూనే రుద్దేస్తున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, బట్ దట్ ఇస్ నాట్ ట్రూ. ద ట్రూ ఈజ్ నిత్యత్వము, ఎటర్నిటీ. ఒక్కసారిగా నువ్వు ఇలాగెళ్ళిపోయి ఏమవుతావండి? నిత్యత్వంలోకి వెళ్తాం. ఈ నిత్యత్వము నీకు ఎక్కడ ఉండాలి అనేది ఇంపార్టెంట్. అది నువ్వు పరలోకంలో ఉంచుకోవాలనుకుంటున్నావా? నూతన యెరూషలేములో ఉంచుకోవాలనుకుంటున్నావా? లేదా పాతాళంలో ఉంచుకోవాలనుకుంటున్నావా? దట్ ఈస్ చాయిస్ ఈజ్ యువర్స్. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి కొన్ని మాటలు చదువుతాం. ఇదిగో ఎస్, దట్ ఈస్ ద సీక్రెట్. వినండి, సీక్రెట్ చెప్తున్నాడు. ఎవరు? పౌలు వారు చెప్తున్నారు. మర్మం అంటే సీక్రెట్. ఈ సీక్రెట్ని ఇప్పుడు పౌలు వారు బయలుపరిచారు. అది బైబిల్లోనే ఇప్పుడు వరకు ఏమైందంటే సీక్రెట్గానే ఉండిపోయింది. ఇప్పుడు సత్యానంద పాస్టర్ ఏం చేస్తున్నాడండి? హోలీ వే సంఘానికి ఈ సీక్రెట్ని ఓపెన్ చేస్తున్నాడు. ఏంటా సీక్రెట్? మనందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున మోరమృగను, అప్పుడు మృతులు అక్షయములుగా లేపబడతారు, మనము మార్పు పొందుదుము. అంటే ఈ నిత్యత్వంలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే మార్పు జరుగుతుంది, చేంజ్. చూడండి, ఇలా చూడండి, నీవు కంప్లీట్గా మార్చబడతావు, కంప్లీట్గా చేంజ్ అయిపోతావు. ఎప్పుడైతే మిగలబడినటువంటి మూడవ వంతులో నువ్వు ఉంటావో నీలో తెలియకుండానే ఒక మార్పు వచ్చేస్తుంది. ఎటర్నిటీ ఫిగర్, ఎటర్నిటీ బాడీ, ఎటర్నిటీ లైఫ్, ఎటర్నిటీ ఒక స్ట్రక్చర్ అనేది నీకు వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? ఆల్రెడీ సజీవులైనటువంటి వారందరూ కూడా ఏమవుతారంటే మార్పు. ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు? క్రీస్తుతో పాటు ఈ రేప్చర్ అంటే ఈ కార్యక్రమంలో, నిత్యత్వం అనే కార్యక్రమంలో యేసు ప్రభు వారితో పాటు ఈ భూమి మీదకి వస్తారు. మనం ఏం చేస్తాం? ఒకవేళ బతుకుంటే చెప్తున్నానమ్మా, ఒకవేళ చచ్చిపోతే ఇంక ఈజీ, అలా కోరుకోండి. ఎలా కోరుకోవాలా? చచ్చిపోతే ఈ రాకడికి ముందే మనం చచ్చిపోవాలని కోరుకుంటే ఏమవుతాం? ఆయనతో పాటు మళ్ళీ వస్తా. హల్లెలూయా. ఒకవేళ కోరుకోలేదు అనుకోండి, మీరు బతికే ఉన్నారు, 100 కాదు 250 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు మీకు అనుకో, 1000 సంవత్సరాలు ఇచ్చేసాడు అనుకుందామండి. 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు వచ్చేస్తాడు, గ్యారంటీ, అందులో డౌటే లేదు. అప్పుడు కనుక 3 అంతులు నువ్వు ఈ 3 అంతులు నువ్వు కొట్టేసారు ఇంకో ఇంక ఉంది మన పని. ఎటర్నిటీ ఎక్కడ? పాతాళంలో. కాబట్టి మనకు డౌట్ కదా, అందులో ఉంటామో ఇందులో ఉంటామో డౌట్ కదా. ఎందుకని? మనం చేసేవన్నీ అదో పనులే. మనం చేసేవన్నీ నోరు తెరిస్తే పొద్దున్న లేస్తే, పని చేస్తే, నడిస్తే, కూర్చుంటే మారు మనసు లేనటువంటి స్థితి. ఏంటే మారు మనసుది? 9:20 ప్రకటన గ్రంథము, 9:21 ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా. అవే పొద్దున్న లేస్తే మనం చేసే పనులన్నీ మనమే. ఇది ఎవరి కోసమో చెప్పలా. యోహాను ఎవరి కోసం చెప్పాడు? ఆయన ఎక్కడో దీవిలో ఒక దీపంలో కూర్చుని ఉంటే అక్కడ జనలే లేరు కదా. ఎవరి కోసం చెప్పాడు? నీ కోసం, నా కోసం చెప్పాడు. ప్రియ సహోదరుడు సహోదరి, మారు మనసు లేనటువంటి తత్వం మనకు ఉంది కాబట్టి ఈ ముందే పోతే ఆయనతో వస్తాం మన గ్యారంటీ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన వచ్చేటరకు ఉంటానంటే సజీవులమైనటువంటి వారిలో రేప్చర్ అంటే రెప్పపాటులో ఆయనతో పాటు లేపబడడానికి మనకు అవకాశం ఉందా లేదా అని
గ్యారంటీ ఉందంటారా లేదంటారా? లేదు ప్రియులరా. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అయితే ఎప్పుడు వస్తుందండి ఈ రాకడ? ఎప్పుడు వస్తుంది ఈ రాకడ? ఎప్పుడు వస్తుంది? ఈ నో వన్ కెన్ సే, నో వన్ కెన్ సే. ఎవరు చెప్పలే. ఇంకో మాట చెప్తా, నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారికి కొడతలేదు. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినము గుర్చియో ఆ గడియ గుర్చియో తండ్రి మాత్రమే ఎరుగునగానే ఏ మనుషుడైనను, పరలోకమందున్నటువంటి దూతలు కానీ, కుమారుడు అంటే ఎవరు? నేను కూడా ఎరుగున. ఎవరికి తెలిసిదే? తండ్రి మాత్రమే తెలుసు. ఆయన చెప్తాడు, అప్పుడు నేను వస్తా. ఆయన పంపిస్తాడు, అప్పుడు నేను వస్తా. ఆయన సెలవిస్తాడు, దాని ప్రకారం నేను చేస్తా. అంటే ఎవరికి తెలియదండి? యేసుక్రీస్తు వారికి కూడా తెలియదంటే నీకు నాకు తెలియడానికి అసలు అవకాశం ఉందంటారా? లేదో. కాబట్టి ఏం చేయాలా? జాగ్రత్తగా బ్రతకాలి. ఇదే మాట 13:32 కూడా రాయబడి ఉంటుంది, మార్క్స్ సువార్త. ఆ తర్వాత చూద్దాం. ఇంకొద్దండి, చాలా ఎక్కువ అయిపోయినట్టుంది కదా. చాలండి, ఒక మాట చెప్పేసాను కదా. సేమ్ రిపీట్ మాట అక్కడ ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు చెప్తే మీకు అర్థమవుద్దండి. టైం లేదు కదా, 2 సార్లు చెప్తే ఈడెటర్ అనుకోనుకోండి. ఒకటి చెప్పాను, అది కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఏంటో ఒకటి, ఎప్పుడు వస్తారో అది క్రీస్తు వారికి కూడా తెలియదు. రేపు అవ్వచ్చు, మరుసటి క్షణం అవ్వచ్చు, ఈరోజు సాయంత్రం అవ్వచ్చు, రాత్రి నువ్వు పడుకుంటున్నప్పుడు కొరకట్టు తోలు కాచుకుంటూ అప్పుడు వచ్చేయచ్చు. రేపు వచ్చేయచ్చు. నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఉంటావు, అదరా అప్పుడు వచ్చేయచ్చు. ఎనీ మూమెంట్ ఇట్ విల్ హ్యాపెన్. కాబట్టి బీ కేర్ఫుల్ ప్రియ సహోదరుడా సహోదరి. ఈ 300 మంది మరణిస్తుంటుంటే, యుద్ధం జరుగుతుంటుంటే వీళ్ళు దేనికోసం ఎదుగుతారో తెలుసా? ఒక్కసారి చూసి ముగించేస్తా. వారు 9వ అధ్యాయం ప్రకటన గ్రంథము 6వ వచనంలో రాయబడింది. మనుష్యులో మరణమును వెతుకుదురుగానే. చూడండి ప్రియులారా, మరణం కూడా పారిపోద్దట. అరే ఈ బాధ భరించలేనురా, నేను చచ్చిపోదామనుకుంటే చావు కూడా నీకు కరువైపోద్ది. ఎంత భయంకరంగా ఉండబోతుందో చూడండి, చదవండి. చావాలని చచ్చిపోతే బెటరు. ఒరే చావు ఎక్కడుంది? ఆత్మహత్య చేసుకుందాం, అత్తాకి చచ్చిపోదాం, ఇది దూకి చచ్చిపోదాం అని చావాలని ఆశపడతారు. కానీ మరణం ఏమవుతుందటండి? పారిపోతుందంట. అరే యు హ్యావ్ టు బేర్ ఇట్. నువ్వు అది భరించాల్సిందే. ఆ పనిష్మెంట్కి నువ్వు పాత్రుడివే. నీ దగ్గర నేను రాను అని చెప్పి ఏం చేద్దటండి? సావు పారిపోద్దట. ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థమవుతుందా? నిత్యత్వము నీకు కావాలి, నాకు కావాలి, మనందరికీ కావాలి. అవును ప్రభా, మాకు నిత్యత్వము కావాలి. అది పరలోకములోనా లేకుంటే నిత్య నాశనమైన పాతాళములోనా? చాయిస్ మాకే మీరు ఇస్తున్నారయ్యా. అపవాది యొక్క ముద్ర వేయించుకుని ఓడించబడినటువంటి 3 భాగాలలో ఒకనిగా నేను ఉండాలనుకుంటున్నానా? రక్షింపబడినటువంటి విడువబడినటువంటి ఒక్క భాగంలో నేను ఉండాలనుకుంటున్నానా? ఇదిగో ప్రభా, సంఘము ఎత్తబడడం కాదు నాయన, విడువబడిన వారందరూ కూడా సజీవుడు అయినటువంటి నిన్ను ఎదుర్కోవడానికి రెప్పపాటులో ర్యాప్చర్. అవును ప్రభా, నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి కొనిపోబడతారు. అందులో నేను ఉండాలా, అందులో నా కుటుంబం ఉండాలా, అందులో నేను వెళ్తున్నటువంటి సంఘస్థులు ఉండాలా, నేను వెళుతున్నటువంటి సంఘమే కాదు నాయన, నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఉండాలా. అలాంటి క్రైస్తవ్యాన్ని నాకు ఇవ్వు. అలాంటి వాక్యపు విలువలో తెలిసినటువంటి క్రైస్తవ్యాన్ని నాకు ఇవ్వు. ఇదిగో ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో అందరితో గంభీరముగా మాట్లాడిన ఈరోజు సుస్పష్టముగా మా గమ్యాన్ని మేము నిర్ధారించుకున్నటువంటి చాయిస్ని మీరు మా ఎదుట పెడుతున్నారు. మేము ఒక తీర్మానం చేసుకుంటాం. తగిన రీతిలో మారు మనసు పొంది, తగిన రీతిలో మార్పు పొంది, తగిన రీతిలో మా స్థితిని పరీక్షించుకొని ఎటర్నిటీ నిత్యత్వంలోనికి మేము నడిపింపబడాలని ఆశపడుతున్నాం. ఈ సంఘం అంతటినీ కూడా, సంఘస్థులందరినీ కూడా నీ నిత్యత్వంలో నిలవబెట్టండి నాయన. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును
ఇదిగో ప్రభా తృప్తిపరిచి పంపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామంలో ప్రార్థించి వేడుకని పొందుకుంటున్నాం పరమ తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, అన్యోన్య సహవాసము, దీవెనల ఆశీర్వాదములు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.